మనం చేసుకున్నటువంటి వ్రతాలు కానివ్వండి, కథలు కానివ్వండి, కథలు చదువుకుంటాం. సత్యనారాయణ స్వామి వ్రత కథ చదువుతాం, వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం, మంగళగౌరి వ్రతం చేసుకుంటాం, అట్లా తద్ది వ్రతం చేసుకుంటాం, అలాగే వినాయక చవితి కథ చేసుకుంటాం. వీటిల్లో ఎందుకు చేసుకుంటారు ఇవన్నీ? పుణ్యం వస్తుంది, అంతేనా? అవునా? దేవుడికి చేస్తే పుణ్యం వస్తుంది, వినాయకుడికి పూజ చేస్తే వ్రత కథ విని అక్షతలు నెత్తిన వేసుకుంటే మనకు ఉండేటువంటి అభినందన పోతాయి. వాటిలో ఉండే సత్యం ఎక్కడ మనం గ్రహిస్తున్నాం చెప్పండి? వరలక్ష్మి వ్రతం చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది, ఇంట్లో ధన కనక వస్తు వాహనాలు మొత్తం వస్తాయని అనుకుంటాం. అక్కడ వరలక్ష్మీ దేవి చెప్పింది ఏంటి? చారుమతి అనేటువంటి ఒక స్త్రీని ఎంచుకొని మరి ఆవిడ కలలో కనబడింది. ఎందుకు ఎంచుకున్నది ఆవిడ? భర్తని ప్రేమగా, పిల్లల్ని ప్రేమగా, అత్తమామల్ని భక్తితో పూజించింది కాబట్టి చారుమతి దేవిని వరలక్ష్మీదేవి కోరుకుంది. అది మర్చిపోయి ఇంట్లో అత్తగారిని లోపల పెట్టే స్థానం వేసేసి మనం బయట వరలక్ష్మి వ్రతం చేస్తూ ఉంటే వరలక్ష్మీదేవి ఎట్లా అనుగ్రహిస్తుంది నాన్న? అవునా కాదు? వినాయక చవితి వ్రతం చేస్తాం. వినాయక చవితి వ్రత కథలో ఏం జరుగుతుంది? సమంతకమణి కథ మాత్రమే మనకు గుర్తుంటుంది. అవునా? వ్రతం మొత్తం మీద మనం ఏ నీతి తీసుకోవాలి అంటే తల్లిదండ్రులని పూజ చేయాలి, గౌరవించాలి. సత్యనారాయణ స్వామి వ్రతం నిజమే చెప్పు, సత్యవ్రతం, నిజం చెప్పు, అబద్ధం చెప్పం. అవునా? ఇవన్నీ అంటే దాంట్లో ఉన్న మోరల్ వాల్యూస్ తీసుకోకుండా మనం పూజ చేయడం ద్వారా ఏం ఉపయోగం ఉంటుంది?